ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక్కసారి ఆన్లైన్లో దేవుని వాక్యమును ప్రకటించటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ఈ అవకాశమును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, యేసు ప్రభు సిలువలో పలికిన మాటలను ధ్యానం చేస్తూ ఉన్నాము. మరొక్క మారు మూడవదిగా అని క్రైస్తవ సమాజము చెబుతున్న ఆ మూడవ మాట మీద దృష్టి పెట్టి వాక్యాన్ని ధ్యానము చేద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి వెళదాము. దయగలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్ములను కన్నవాడా, మమ్ములను పోషించుచున్నవాడా, నీకు స్తోత్రాలు. ఎన్నో అమూల్యమైన మాటలను మాకు మీరు అందజేశారు. ఎన్నో అమూల్యమైన మాటలు మీరు శరీరధారిగా ఉన్నప్పుడు పలికారు. ఇంకా ఇంకా అమూల్యమైనటువంటి మాటలు మీరు సిలువలో మరణించటానికి మునుపు సిలువ పైన పలికిన అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మూడవ మాట కూడా మీరు సిలువలో పలికారంటే ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం, ఎంతో నేర్చుకోవలసిన జీవితము మాకున్నదని మీరు మాట్లాడుతున్నారు. ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వాక్య ధ్యానములో నీ పరిశుద్ధాత్మ సహాయముతో మమ్ములను నడిపించి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి పేరట స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు సిలువలో పలికిన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. వాస్తవంగా ఇది మూడవ మాటగా చెబుతారు, కానీ యేసు ప్రభు సిలువలో పలికిన మాటలు వాస్తవంగా చెప్పాలంటే, నిజముగా చెప్పుకోవాలంటే 8, 7 కాదు. ఎందుకంటే ఈ మూడవ మాటగా చెప్పుతున్న దగ్గరే 2 మాటలు మనకు కనబడతాయి. ఒకసారి పరిశీలనగా ఆ మాటను మనం చూసి వాక్యపు వివరణలోనికి వెళ్దాము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని బైబిల్ చెప్తుంది కదా మనకు. కాబట్టి పరిశీలనగానే మనం చూద్దాం. ఇవి ప్రభువు సిలువలో 2 మాటలు. ఇవి ఒకటి మరియమ్మతో పలుకుతున్న మాట. తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అంటే ఇదొక మాట. తల్లితో యోహానును చూపించి ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదొక మాట. ఇవి 2 మాటలు ఒక మాటగా మనం కుదించుకొని సిలువలో యేసు పలికిన 7 మాటలు అని మనం చెప్పుకుంటున్నాం. 7 అంటే సంపూర్ణత, కాబట్టి సంపూర్ణమైన సమాచారము సిలువలో యేసు ప్రభు పలికాడని క్రైస్తవ పండితులు, బైబిల్ పండితులు నిర్ధారించి చెప్పారు. ఇందులో తప్పుడు బోధ ఏమీ లేదు. కానీ వాస్తవంగా చెప్పుకుంటే ఇక్కడ 2 మాటలైతే ఉన్నాయి. 2 మాటలు. ఎందుకంటే యేసు ప్రభు మరియకొక మాట చెప్పాడు, శిష్యునికి ఒక మాట చెప్పాడు. ఇవి 2 మాటలు అనటానికి వచనాలు కూడా 2. 26వ వచనము, 27వ వచనము. ఇవి 2 మాటలు. ఈ 2 వేరు మాటలు అని చెప్పటానికి ఇంకొకటి తర్వాత శిష్యుని చూచి అని కూడా మనకు కనబడుతుంది. అంటే ఆ మాటకు ఈ మాటకు మధ్యలో సమయం ఉన్నది. ఆ మాటకు ఈ మాటకు వచనాలు డిఫరెంట్. ఆ మాట ఒకరితో ఈ మాట ఒకరితో చెప్పటం జరిగింది.
ఇలాగ మనము ఆలోచిస్తే మొత్తంగా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో 8 మాటలు పలికాడు అని అర్థం. సరే, ఇప్పుడు 8 మాటలు, 7 మాటలు, 10 మాటలు, 9 మాటలు అనే దాని మీద మన దృష్టి కాదు. ఈ 2 మాటలలో అనగా మూడవదిగా చెప్పుకుంటున్న బైబిల్ పండితులు మనకు అందజేసిన ఈ 3వ మాటలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం కొంచెం ఆలోచనపూర్వకంగా ధ్యానం చేద్దాము. దయచేసి మీరు చూడండి. యేసు ప్రభు ఇదిగో నీ తల్లి అని యోహానుకి తల్లిని అప్పగిస్తున్నాడు కదా. అప్పగించవలసిన అవసరత ఏమిటి? అప్పగించవలసిన అవకాశం ఎందుకు వచ్చింది? ఎందుకు అప్పగించాలి? తల్లి అయిన మరియను చూసుకోవటానికి యేసు ప్రభువు కన్యకగా ఉండేటప్పుడు ఆయన పుట్టాడు. ఆ తర్వాత యోసేపు మరియమ్మలకు పుట్టిన సంతానం ఇంకా ఉన్నది. వాళ్ళు ఎలాగో చూసుకుంటారు కదా, వాళ్ళు ఎలాగో ఆమెను టేక్ కేర్ చేసుకుంటారు కదా. మరలా నీవు ఇదిగో నీ తల్లి అని యోహానుకు ఎందుకు అప్పగించాల్సి వచ్చింది యేసు ప్రభు అంటే మీరు ఆలోచించండి. యేసు ప్రభు తర్వాత యోసేపు మరియలకు సంతానము కలిగింది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. దయచేసి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనము, 53 నుండి నేను చదువుతున్నాను. యేసు ఆ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇక్కడ చూడండి ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభువు మరియ కన్యగా ఉండేటప్పుడే పుట్టారు. యోసేపుకు సంబంధము లేకుండా. కానీ ఆ తర్వాత యోసేపు మరియమ్మలకు మనుషులందరూ మనం ఎలాగైతే పుట్టామో అలాగే 4 పుట్టినట్లు కనబడుతుంది. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు పుట్టారని. అంతేకాదు సోదరిమణులు కూడా ఉన్నారని మనకి ఈ వచనం తెలియజేస్తుంది. ఇంతమంది ఉంటుండగా మరియమ్మను ఇదిగో నీ తల్లి అని యోహానుకు ఎందుకు అప్పగించబడింది అంటే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. పెద్ద లోతైన మర్మం అని కాదు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. యోహానుకు ఎందుకు అప్పగింపబడింది అనంటే, యోహాను యేసుక్రీస్తు పోలికల చొప్పున భూమి మీద నడుచుకున్న వ్యక్తి. యేసులో ఉన్న ఆ సంపూర్ణ సౌందర్య ఆధ్యాత్మిక లక్షణాలు అన్నీ యోహానులో కనబడుతుంది. యేసులో ఉన్న ప్రేమ ఈ యోహానులో కనబడుతుంది. ఎంత కనబడుతుంది అనంటే మనం ఆలోచించాలి. కానీ యేసు రొమ్మున ఆనుకొన్న భక్తుడుగా యోహాను మనకు కనబడుతున్నాడు. యేసు యొక్క గుండె చప్పుడేంటో తెలుసు, యేసు యొక్క మనసేంటో తెలుసు, యేసుని ఎలా ప్రేమించాలో తెలుసు. యేసులో ఉన్న ప్రేమతో నింపబడిన భక్తుడు. అందుకే శిష్యులందరిలో యేసు ప్రేమించిన శిష్యుడని కూడా యోహానుకు చెప్పబడుతుంది. ఎంతగా అంటే యేసు ప్రభు కొరకు తన ప్రాణమును కూడా అర్పించటానికి ఇష్టపడిన భక్తుడుగా కూడా మనకు కనబడుతూ ఉన్నాడు ఈ యోహాను. కాబట్టే యోహానుకు ఈ బాధ్యత అప్పగింపబడింది. మిగిలిన కుమారులు ఎంతమంది ఉన్నా యేసు ప్రభు ప్లేస్ను రీప్లేస్ చేయగలిగిన శిష్యుడు
యోహాను మాత్రమే అని యేసు ప్రభువు గ్రహించి యేసు ప్రభువు మరియమ్మను చూసుకొనటానికి యోహానుకు ఈ బాధ్యతను అప్పగించాడు. ఇందులో మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠము ఏమిటనంటే, దేవుడు నీకు కానీ నాకు కానీ తన సంఘమును గురించి ఏ బాధ్యత ఇచ్చినా మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఉంది. ఆయన్ను ప్రేమించు వారికే ఆ బాధ్యతను ఇస్తాడు. ఇక్కడ తల్లిని గురించి ఒక మాట నేను చెప్తాను. యేసు ప్రభు ఒకసారి ప్రకటిస్తున్నప్పుడు తల్లియు సహోదరులను వచ్చారంట. ఇదిగో మేము ఆయన కొరకు వెయిట్ చేస్తున్నామని సమాజ మందిరంలో వాక్యం చెబుతున్న యేసు ప్రభు దగ్గరికి కబురు పంపిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని. అంటే మీరు ఆలోచించండి, ఆ మాట చెబుతూ ఇంకొక మాట ఏమిటంటే, ఇగో నా తండ్రి మాటలు విని దాన్ని గైకొట్టున్న మీరే నా తల్లియు నా సహోదరులు అని అన్నాడు. అంటే దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే యేసు ప్రభు తల్లి. అనగా సంఘము యేసు ప్రభు ఒక తల్లిగా మనకొక మాటను అక్కడ తెలియజేశాడు. ఇక్కడ ఆయన తల్లిని జాగ్రత్తగా చూసుకో అనే మాటలో మనకి ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, సంఘం యొక్క బాధ్యతలు కూడా ఆయన్ని ఎక్కువగా ప్రేమించే వారికి మాత్రమే అప్పగిస్తాడు అనేది మనం నేర్చుకోవాలి. అంటే మరియ ప్లేసులో సంఘాన్ని పెట్టి నేను ఎందుకు మాట్లాడానంటే, మరియమ్మను కంటే కూడా సంఘమే నా తల్లి అని యేసు ప్రభు చెప్పారు కాబట్టి, మరి మరియను జాగ్రత్తగా చూసుకొనటానికే ఆయన పోలికలలో ఉన్న ఒక భక్తునికి యోహానికి అప్పగిస్తే, సంఘ బాధ్యతలు సంఘమును నడిపించటానికి, దేవుని పని చేయటానికి, దేవుని సంఘమును కట్టడానికి ఒక సేవకుడిని ఎటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంటే, ఆయన్ను ప్రేమించు వారిని మాత్రమే సేవకు పిలుస్తాడు. మంచిగా మనకు బైబిల్లో ఒక వచనాలను మీకు చూపెడతాను. అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనములో, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. అంటే నన్ను ప్రేమిస్తేనే నా గొర్రెలను మేపు. ఈ సందర్భం 3 సార్లు 16, 17, 18వ వచనములో కూడా మనకు కనబడుతుంది. ఒకడు దేవుని సేవ చేయటానికి మొట్టమొదటిగా అతనిలోనూ ఉండవలసిన అర్హత ఏంటంటే ప్రేమ. దేవుడు ఎటువంటి ప్రేమతో మానవ జాతిని ప్రేమించాడో అలాంటి ప్రేమతో ఏ వ్యక్తి అయితే నింపబడతాడో ఆ వ్యక్తినికి సేవా పిలుపు ఉంటుంది, సేవా బాధ్యతలు అప్పగింపబడతాయి అనే పాఠము ఈ సిలువలో మనకు నేర్పిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి అనే దాంట్లో ఆధ్యాత్మిక అర్థాన్ని నేను మీకు తెలియజేశాను. కనుక ఈరోజు సేవకు వస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమ చేత నింపబడకుండా నువ్వు ఎంత సేవ చేసినా, ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా, ఎన్ని అద్భుతాలు నీ ద్వారా జరిగిన, ఎంతమంది బ్యాంక్ అకౌంట్ నెంబర్లు నువ్వు చెప్పగలిగిన, ఎన్ని ప్రవచించిన, రాజ్యాల కొరకు ప్రవచించిన, కొండలను పికిలించగలిగిన విశ్వాసము నీకు ఉన్న, గణగణమని భాషలు మాట్లాడే వరమును, దానికి అర్థము చెప్పే వరమును నీవు కలిగి ఉన్న, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమను గూర్చి ఒక ప్రత్యేకమైన సందేశము మనకు అందింపబడుతుంది. దేవుని ప్రేమ చేత నీవు నింపబడవాలని ఈ వచనము మనకు నేర్పించబడుతుంది. సిలువలో యేసు ప్రభు పలికిన మాటలలో మనం నేర్చుకోవలసిన ఈ 3వ మాటగా చెప్పబడుతున్న ఈ మాటలు మనం నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు స్వారూప్యములోనికి మనము మలచబడాలి, క్రీస్తు ప్రేమతో మనము నింపబడాలి అని ఈ వచనం మనకు నేర్పిస్తుంది. యోహానుకే ఎందుకు అప్పగింపబడిందనంటే శిష్యులందరూ పారిపోయారు, కానీ యోహాను మాత్రము సిలువ యొద్దకు వచ్చాడు. అంటే యేసు కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ యోహానులో యేసు కొరకు ఉన్నది. కాబట్టే మరియమ్మను అప్పగించటమే కాదు, సంఘ బాధ్యతను కూడా
యోహానుకు అప్పగింపబడింది. 7 సంఘాలకు ఎటువంటి మాటలు రాయాలో ఇదే యోహానుకు పద్మాసు దీపమున దేవుడు దర్శించి మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో. ఈ యోహానికి ఆ భాగ్యం ఎందుకు కలిగింది? ఆ 7 సంఘాల గురించి అంటే 7 అనే మాట సంపూర్ణత కాబట్టి అసలు సార్వత్రిక సంఘములో ఉన్న లోటుపాటులను సరిచేసే మాటలు, ఆ ప్రసంగాలు, ఆ అద్భుతమైన మాటలు ఈ యోహానికే ఎందుకు అప్పగింపబడింది అంటే యేసు ప్లేసులో రీప్లేస్ చేస్తే యోహాను అప్పటి కాలంలో యేసు వలె జీవించిన భక్తుడు, యేసు వలె బ్రతికిన భక్తుడు యోహాను. అందుకే మరియమ్మను గూర్చిన బాధ్యత అప్పగిస్తూనే సంఘము కొరకు ఆయన ప్రేమ కలిగిన వారికి బాధ్యతను అప్పగిస్తాననే మాటను మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆ మాటలో మనం ఆలోచిస్తే ఇదిగో నీ తల్లి అని యోహానుకు చెప్పటంలో ఇంకొక మాట మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లోకములో తల్లిదండ్రుల బాధ్యత కూడా మనము కలిగి ఉండాలి అని. సాధ్యమైనంత వరకు మనము తల్లిదండ్రుల బాధ్యతను కలిగి ఉండాలి. కొంతమంది తల్లిదండ్రుల మీద బాధ్యత ఉండదు. వారు ఏం తింటున్నారో ఉండదు, వారు ఏం ట్యాబ్లెట్ వేసుకుంటున్నారో ఉండదు, వారికి సుఖంగా ఉంటున్నారో లేదో ఉండదు. నానా రకాలుగా బాధ పెట్టి, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి, ప్రజల దృష్టికి తల్లిని బాగా చూసుకుంటున్నానన్న పేరు తెచ్చుకున్న దరిద్రుల్ని ఎంతోమందిని నేను చూశాను. నిజంగా తల్లి పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి కుమారులు ఆ ప్రేమను గుర్తించలేని తల్లులను కూడా నేను ఈ లోకంలో చూశాను, అనుభవించాను కూడా. అందుకని ఈ మాటలు నేను చెప్పగలుగుతూ ఉన్నాను. నాకు తెలిసినంతలో నా తల్లిని కానీ తండ్రిని కానీ జాగ్రత్తగా చూసుకునే విషయంలో నా బాధ్యత నేను సాధ్యమైనంత వరకు జరిగించాను. ప్రతి క్రైస్తవుడు తన తల్లి పట్ల అటువంటి భాగ్యము, అటువంటి బాధ్యత కలిగి ఉండాలనే పాయింట్ని కూడా దేవుడు మనకిక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అనే ఈ మాటలలో, ఈ 3వ మాటగా చెప్పుతున్న ఈ 2 మాటలలో అద్భుతమైన ఒక సందేశాన్ని ప్రభువు మనకి అనుగ్రహిస్తున్నాడు. దేవుని ప్రేమ చేత మనము నింపబడాలని, సంఘ బాధ్యతలు దేవుని ప్రేమ చేతనే నిర్వహించాలని, అలాగే దేవుని ప్రేమ కలిగే తల్లిదండ్రులను చూసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాక్య సందేశమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా ప్రియ దేవా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, సత్యదేవుడా, మహిమానితుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు స్తుతులు అర్పిస్తూ ఉన్నాము. మా ప్రార్థన ఆలకించండి. మీ మాటల్లోని సారాంశమును ఎతికి తెలుసుకొని వాటి ప్రకారం జీవించే కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.